హలో అండి. నమస్తే. నేను శ్రీలక్ష్మి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు కూడా మన వీడియోలో మంచి మంచి చిట్కాలు ఉన్నాయండి. చివరి వరకు చూడండి. ఇప్పుడు ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఈ టిప్ చూసిన తర్వాత మీలో ఎంతమంది ఇలా చేస్తారో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో తెలియచేయండి. గోంగూరతో మనం చాలా రకాల పచ్చళ్ళు చేస్తూ ఉంటాం కదండీ! నేను కూడా చేస్తూ ఉంటాను. దానిలో ఒక రకమైతే నేను ఈ విధంగా చేస్తానండి. అంటే గోంగూరని నీళ్ళల్లో ఉడికించాలి. ఈ విధంగా గోంగూర నీళ్ళలో ఉడికించే చేస్తామండి. నార్మల్‌గా అయితే గోంగూరను కడిగి బాండీలో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి, ఈ గోంగూరను వేసి మగ్గబెట్టేసి, అలా కూడా మనం పచ్చడి చేసుకుంటాం కదండీ! ఇది కూడా చేస్తామండి. ఈ పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఉడికించినప్పుడు ఇలా నీళ్లొస్తాయి కదా! ఈ నీళ్ళని నేనిప్పుడు చక్కగా ఇంట్లో రాగి వస్తువులు, వెండి వస్తువులు క్లీన్ చేసుకోవడానికి ఉపయోగిస్తానండి. ఎంత బాగా క్లీన్ అవుతాయంటే, అసలు నార్మల్‌గా మనం పీతాంబరితో ఎంత ఈజీగా క్లీన్ చేసుకుంటామో, అంత ఈజీగా క్లీన్ అవుతుంది. చూస్తున్నారు కదండీ! గోంగూరలో నుంచి వచ్చిన నీళ్ళనమాట. ఈ నీళ్ళలో కూడా బోలెడన్ని పోషకాలుంటాయండి. కాకపోతే ఏం చేస్తాం, ఇలాంటి పచ్చడి తినాలనుకున్నప్పుడు ఈ విధంగానే చెయ్యాలి. ఇప్పుడింకా నేను నల్లగా మారిన రాగి చెంబుని తోమి చూపిస్తానండి. దీనికోసం ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఒక గిన్నెలోకి కొద్దిగా సాల్టు, ఆ తర్వాత ఈ లిక్విడ్ కొంచెం తీసుకుంటే సరిపోద్దండి. అంతేనండి. ఒకసారి బాగా కలిపి ఈ విధంగా మనం క్లీన్ చేసుకోవచ్చు. ఎంత నల్లగా ఉన్నా సరే మనకి క్షణాల్లో మెరుపనేది ఖాయమండి. చూడండి, జస్ట్ నేనలా లిక్విడ్‌లో కొబ్బరి పీచుని ముంచి జస్ట్ అలా పెట్టానంతే. చూసారా ఎంత తెల్లగా వచ్చేసిందో? రుద్దలేదు కూడానండి నేను. జస్ట్ పైనే అలా అంటున్నాను. నిమ్మకాయ, చింతపండుకు బదులుగా చక్కగా ఇలా ఈ నీళ్ళను కూడా వాడుకోవచ్చు. ఎప్పుడైనా ఉంటే గనక అవసరమైనంత వాడుకొని, మిగతావి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని వాడుకోండి. ఎందుకంటే బయటుంటే మనకి త్వరగా పాడైపోతాయండి. 2 రోజుల వరకు పర్వాలేదు కానీ, తర్వాత కొంచెం బూజులాగా వచ్చేస్తాయి. వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి నేనైతే ఇలా ఉన్నప్పుడు ఫ్రిడ్జ్‌లో పెట్టి వాడుకుంటాను. ఈ టిప్ మీలో ఎంతమందికి తెలుసో నాకు తప్పకుండా కామెంట్స్‌లో చెప్పండి. ఇప్పుడు సెకండ్ టిప్ చూద్దాం. మనం కూరల్లో వేసుకునే కొత్తిమీరని మార్కెట్ నుంచి తెచ్చుకోగానే కాడలన్నీ వేరు చేసి, ఆకులన్నీ వేరు చేసి అలా మనం కాడలైతే పారేస్తూ ఉంటాము. కానీ కాడలు కూడా మనం చక్కగా ఈ విధంగా చట్నీస్‌లో అలాగే డైలీ వేర్ చట్నీస్ ఉంటాయి కదండీ! మన టిఫిన్‌లో చేసుకునే చట్నీస్ వాటిల్లో వేసుకోవచ్చు. ఇంకా రోటి పచ్చడిలో కూడా వేసుకోవచ్చండి. కమ్మగా ఉంటుంది. ఈ కాడల్ని మనం ఫ్రై కూరల్లో అది వేసుకుంటే అంత బావుండవు కానీ ఇలా చట్నీస్‌లో బావుంటాయండి. చక్కగా మెత్తగా పేస్ట్‌లాగా అయిపోతాయి కాబట్టి కమ్మటి వాసనతో రుచిగా ఉంటాయి. నేను కొత్తిమీర ఉంటే ఎక్కువగానే వాడతానండి. మా ఇంట్లో ఆ ఫ్లేవర్ అంటే అందరికీ చాలా ఇష్టమనమాట. ప్రతి దానిలో కూడా ఎక్కువగా వేసేస్తూ ఉంటాను. హెల్త్‌కి కూడా మంచిదే కాబట్టి. ఇప్పుడు ఇంకా థర్డ్ టిప్ చూద్దాం. కిచెన్‌లో మనం వంట పూర్తయ్యాక స్టవ్ అయితే ఈ విధంగా ఉంటుంది కదా! నాకింకా ఈరోజు వంట చాలా తక్కువగా ఉందండి. అందుకే కొంచెం బెటరే అనమాట స్టవ్ అయితే. వంట మనం తక్కువ చేసినా, ఎక్కువ చేసినా సరే స్టవ్ అయితే ప్రతిరోజు క్లీనింగ్ అయితే ఉంటుంది కదా! దాన్ని క్లీన్ చేసేటప్పుడైతే నేను ఈ టిప్‌నైతే ఫాలో అవుతానండి. బావుంటుంది. స్టవ్ తుడవాలన్నా, కడగాలన్నా మనం ఏదో ఒక కెమికల్ లిక్విడ్ అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాము. ఇలా స్ప్రే చేసేటప్పుడైనా, కడిగేటప్పుడైనా బర్నర్స్ మీద పడకుండా ఉండాలంటే ఈ టిప్‌నైతే ఫాలో అవ్వండి. కవర్స్ ఉంటాయి కదా! మనకి పాలు తెచ్చుకున్నప్పుడు వచ్చే చిన్న చిన్న కవర్లుంటాయి కదా! ఈ కవర్‌లని ఈ విధంగా పెట్టేసి మనం కడిగినా సరే, ఈ విధంగా స్ప్రే చేసి తుడుచుకున్నా సరే బర్నర్స్ అనేవి పాడవకుండా ఉంటాయండి. ఈ కెమికల్ లిక్విడ్స్ ఇలా రోజు పడటం వలన త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉంటుందండి. పాడవటం అంటే ఏం లేదండి, రస్ట్ పట్టేస్తాయి. రస్ట్ పట్టి ఇంకా మనకి పనికి రాకుండా పోతాయి. మనకి ఎందుకైనా మంచిదని ముందు జాగ్రత్తగా మనం ఈ విధంగా చేసుకుంటే మనకి ఎక్కువ రోజులు వస్తువులనేది పాడవకుండా ఉంటాయి. ఇప్పుడు ఫోర్త్ టిప్ అండి. టిప్ అంటే ఇది కొంచెం పెద్ద టిప్పేనండి. అంటే మన ఇంట్లో హాస్పిటల్ ఫైల్స్ ఉంటాయి కదా! ఏదో ఒక హెల్త్ ఇష్యూ మీద హాస్పిటల్‌కెళ్తే ఆ రిపోర్ట్స్ అన్నీ పెట్టేసి మనకి ఒక పెద్ద ఫైలే ఇస్తారు. కొన్ని రోజుల తర్వాత వాటితో మనకి అవసరం ఉండదు కదండీ! అందుకే ఇంకా ఇంట్లో ఎందుకులే అన్ని వస్తువులు, పనికిరాని వస్తువులన్నీ అడ్డం అని చెప్పేసి మనమైతే డస్ట్‌బిన్‌లో పడేస్తూ ఉంటాము. అలా పడేయకుండా ఈ విధంగా వాడి చూడండి. చక్కగా ఉంటాయండి. ముందుగా ఒక ఫైల్‌నయితే ఈ విధంగా మిడిల్‌లోకి కట్ చేశాను. అలా కట్ చేస్తే ఒక పీస్‌కి ఈ విధంగా ఒక పాకెట్ లాగా వచ్చిందండి. పాకెట్ ఒకవైపయితే ఓపెన్‌గా ఉందని చెప్పేసి నేను ఈ విధంగా పిన్స్ కొడుతున్నాను. దీన్ని చక్కగా ఉపయోగపెట్టుకోవచ్చండి. పడేసే వాటిని మనం ఈ విధంగా ఉపయోగపెట్టుకోవచ్చు. ప్రతి ఇంట్లో కూడా ఉపయోగపడే టిప్సేనండి ఇవి. ఇలా ఎక్కడైనా సరే ఒక హోల్‌ని పెట్టేసి హ్యాంగ్ చేసుకుంటే ఇంట్లో మనకి అవసరమైనవి ఏయో ఒకటి బిల్స్ ఉంటాయి కదండీ! చూడండి, పేపర్ బిల్స్ అని, అలాగే వాటర్ బిల్స్ అని, కరెంట్ బిల్లు, ఇంకా ఏదైనా ముఖ్యమైన విజిటింగ్ కార్డ్స్ అవి పెట్టుకోవడానికి బావుంటుంది. అలాగే ఇలా ఆకుకూరలు ఒలుచుకోవాలంటే నార్మల్‌గా అయితే ఎక్కువగా ఒక న్యూస్ పేపర్ వేసి ఒలుచుకుంటానండి నేను. ఈ ఐడియా రాకముందు అలాగే చేసేదాన్ని. అలా ప్రతిసారి కూడా న్యూస్ పేపరు పడేయాల్సొస్తుంది. అలా కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి. ఈ వేస్ట్ అంతా పడేసి చక్కగా దీన్ని మళ్ళీ మనం కడిగి యూజ్ చేసుకోవచ్చు.
అలాగే కూరగాయలు కట్ చేసుకోవచ్చు. ఇంకా కూరగాయలు కట్ చేసేటప్పుడు ఇలా వేస్ట్ అది వస్తుంది కదా! ఆ వేస్ట్ అంతా వేసుకోవడానికి కూడా బావుంటుందండి. కిచెన్ ప్లాట్‌ఫార్మ్ కూడా మనకి ఇంకా శుభ్రంగా, నీట్‌గా ఉంటుంది. తర్వాత మనకి ఎక్కువగా కష్టపడి తుడిచి క్లీన్ చేసే పని కూడా తప్పుతుంది. అలాగే ఈ షీట్‌ని ఈ విధంగా జస్ట్ ఆ ట్యాప్ కింద పెడితే నీట్‌గా అయిపోతుంది. ఆరబెట్టుకొని మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా ఈ విధంగా ఆయిల్ డబ్బాలు, నెయ్యి డబ్బాలు, ఇంకా పచ్చడి సీసాలుంటాయి కదా! అవన్నీ పెట్టుకోవడానికి కూడా ఈ షీట్ బావుంటుందండి. ఈ డబ్బాలన్నీ మనం కిచెన్‌లో డైరెక్ట్‌గా అలా పేపర్ పైన పెడితే ఎంత లేదన్నా మనం ఎంత క్లీన్‌గా ఉంచుకున్నా సరే పేపర్‌కి ఆ నూనె మరకలనేవి అంటుతూ ఉంటాయి. మనం ప్రతిసారి పేపర్‌నైతే మార్చాల్సి ఉంటుంది. ఇక నుండి ఆ ఇబ్బంది ఉండదండి. ఎందుకంటే ఎప్పుడైనా కొంచెం అలా జిడ్డుగా అనిపిస్తే ఇలా ఒక టిష్యూతో కానీ, లేదంటే పాతది ఏమైనా క్లాత్‌తో కానీ తుడిచి మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా సిలిండర్ కింద కూడా ఈ షీట్ అయితే బాగా ఉపయోగపడుతుందండి. ఇక అసలు రస్ట్ మరకలనేవి ఫ్లోర్‌కి అంటవు. చక్కగా ఈ షీట్స్ వాడుకోవచ్చు. ఈ టిప్ కూడా బావుంది కదా! అందరికీ హెల్ప్ అవుతుంది. అలాగే ఇంకోటండి చూడండి, నేను ఈ విధంగా ఫ్రిడ్జ్‌లో మ్యాట్ల కింద కూడా వేసుకున్నానండి. ఫ్రిడ్జ్ లోపల చూస్తే నీట్‌గా ఉండటానికని, అలాగే క్లీనింగ్ కూడా ఈజీగా ఉంటుందని ఎక్కువగా ఇలా మ్యాట్లు కొని వాడుతూ ఉంటాం కదండీ! ఈ ఐడియా చూస్తే గనక ఈసారి ఎవరు తెప్పించరు. చక్కగా దీన్నే వాడుకోవచ్చండి. ఇవి మనకి చాలా సంవత్సరాలు పనిచేస్తాయండి. ఎందుకంటే ఈ షీట్లు చాలా బావున్నాయండి. బాగా స్టిఫ్‌గా చక్కగా ఉన్నాయి. రీయూజబుల్ అనమాట. కడిగి మళ్ళీ వాడుకోవచ్చు. ఇంకా ఈ విధంగా కూడా వాడుకోవచ్చు. ఆనియన్ బాస్కెట్ ఉంటుంది కదా! ఆ బాస్కెట్ సైజ్‌లో ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. నేను చాలా రోజులుగా వాడుతున్నాను. అందుకే కొంచెం అలా డస్ట్ అది పట్టాయి కదా! అయన్నీ నీట్‌గా ఇప్పుడు క్లీన్ చేసి తెచ్చానండి. చూడండి చక్కగా ఎంత నీట్‌గా ఉందో. బావుంది కదండీ ఐడియా. ప్రతి ఐడియా కూడా నాకు చాలా నచ్చిందండి. అలాగే చాలా ఉపయోగపడుతుంది కూడా. మీకు కూడా ఉపయోగపడతాయనే షేర్ చేశాను. ఇవాల్టి వీడియో ఇంతేనండి. మీ అందరికీ బాగా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి. థాంక్స్ ఫర్ వాచింగ్.